యూజ్ అవ్వడానికి. ఎప్పుడో చెప్తే ఓల్డ్ ఇస్తే నీకు స్టఫ్ ఇప్పుడు రెగ్యులర్గా తిరుగుతున్నావు స్పెట్స్ లేకపోతే నీ వాడేదానికో షూ లేకపోతే నీ ప్రొఫెషనల్ జాబ్. నేను నిన్ను చూసినప్పుడల్లా అనుకుంటున్నాను వీడు ఇంత కష్టపడుతున్నాడు, వీడికి మధ్యలో నేను క్రైసిస్లో పడకపోయి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది బాబు ఇప్పటికే. సార్ హెల్మెట్ లేదు చెప్పండి సార్, అటండి మీరే కాదు సార్ క్లియర్ వెళ్తుంది సార్. సార్ ఓకే చూపించండి. అది విజువల్స్కి వెళ్ళిపోతుంది ఇంకోటి పైకి ఎక్క నువ్వు కనపడలేదు సార్. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో గౌరవ ఎస్పీ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని లేడీస్ ఉమెన్ హెల్మెట్ ర్యాలీ కార్యక్రమాన్ని గౌరవ ఏషియన్ ఎస్పీ గారు శ్రీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఇందులో భాగంగా మేము ఈ ర్యాలీని రాజమండ్రి టౌన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని వీధుల్లో కూడా ముఖ్యమైనటువంటి అన్ని వీధుల్లో కూడా రమారమి 200 మంది ఉమెన్ కానిస్టేబుల్స్తో ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐస్ కానీ వారి యొక్క వింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, సిటీలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా మనం బయటకు వచ్చి మరలా ఇంటికి వెళ్ళే వరకు కూడా వారి వారి యొక్క గమ్యస్థానాల్ని సురక్షితంగా చేరాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ యొక్క మోటార్ సైకిలిస్టులు అతివేగంగా నిర్లక్ష్య ధోరణితో ఈ యాక్సిడెంట్స్ గురి కావడం మెయిన్ స్టూడెంట్స్ జరుగుతుంది వాళ్ళని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా కోరేది ఏమంటే అందరూ కూడా హెల్మెట్లు విధిగా ధరించాలి, ప్రయాణం సురక్షితంగా ఉండాలి. ముఖ్యంగా ముగ్గురు ప్రయాణికుల్ని తీసుకెళ్ళటం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, సేఫ్టీ లేనటువంటి డ్రైవింగ్ చేయటం అనేది చట్టవిరుద్ధం. అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి సహకారం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఎస్పీ గారికి, గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి, వివిధ శాఖల నుంచి ఉన్నటువంటి పోలీస్ అధికారులకి, అలాగే పాల్గొన్నటువంటి మహిళా అధికారులకి, కానిస్టేబుల్స్కి, అధికారులందరికీ కూడా రవాణా శాఖ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్లపై 2 వీలర్స్ యొక్క హెల్మెట్ ధారణ అనేది అందరికీ ఉపయోగంగా ఉంటుంది కాబట్టి, వారి జీవితాలు కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి హెల్మెట్ అనేది అందరూ ధరించాలని చెప్పి కోరుతూ
అందరికీ తెలియజెప్పే విధంగా మహిళా రక్షక దళం రాజమండ్రి వారు, అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్, అలాగే రవాణా శాఖ నుంచి వారి సిబ్బంది అధికారులు అందరూ కూడా, అట్లాగే డిటిఓ సురేష్ గారు సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రాజమండ్రి నగర వీధుల్లో తిరుగుతూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాం దానిలో భాగంగానే జరుగుతుంది. వీటిలో అందరూ సహకరించడం అంటే మా కోసం కాదు, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం. సెల్ ఫోన్కి మనం కవర్లు వేసుకుంటున్నాం, మరి అటువంటిది తలకాయకి ఎంతో మోస్ట్ ఇంపార్టెంట్ భాగంలో ఎమ్మటే యాక్సిడెంట్ ఏదైనా అయితే కనుక వెంటనే బాడీకి తలకాయలు కొట్టుకుంటుంది, ఎందుకంటే హెవీ వెయిట్ కాబట్టి ఆ తలకాయను మనం జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం హెల్మెట్ ధరిస్తే దాదాపు 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ అన్నీ కూడా డెత్స్ తగ్గుతాయని చెప్పి ఒక లెక్కలు. ఆ లెక్కల ప్రకారంగా మనం ధరించడం వల్ల కుటుంబాలను మనం కాపాడుకోగలం. కాబట్టి అందరూ కూడా మరి యొక్క హెల్మెట్స్ ధరించడం, అలాగే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అలా యాక్సిడెంట్లో ప్రమాదాలు జరిగితే గతంలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, మాకెందుకు లేదని చెప్పి రోడ్డు అమ్మట చూస్తూ కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అలాంటి వారి మీద ఎటువంటి కేసులు పెట్టరు, పైగా పారితోషికం కూడా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎక్కడ బాధితుడు ఎవరైనా ఉంటే పాపం అతనికి హెల్ప్ చేసి హాస్పిటల్కి 108కి మీరు తీసుకెళ్ళలేకపోయినా కానీ 108కి కాల్ చేసి పిలిచి 108కి పంపించి అతని ప్రాణాన్ని రక్షిస్తే అటువంటి దాంట్లో మనం కూడా భాగస్వాములు అవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటి ఒక మనిషిని మనం కాపాడిన జీవితాన్ని ఇచ్చిన అవుతాం. కాబట్టి హెల్మెట్లు ధరించడం, అలాగే ప్రమాదాల్లో గాయపడే వారిని హాస్పిటల్కి చేర్చడం, మరి ఇట్లా కుటుంబాలన్నీ కాపాడాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. రవాణా శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున, అందరి తరఫున మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైన్లు వేస్తే బాధపడతారు, అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాం. 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఫైన్లు వేసినంత మాత్రాన మార్పు రావట్లేదు. మీరు ఎవరి కాళ్ళు మార్పు రావాలని పత్రికాముఖంగా విలేకరులు అందరూ కూడా మీరు కూడా సహకరించి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం.